ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని అందున్నటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఈ యొక్క బుధవారము ఉదయకాలమందు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులరా, ఈ ఉదయకాలమందు మనము దేవుని యొక్క వాక్యమును చదువుకుని ప్రార్థన చేసుకుని మన యొక్క దేవుడిచ్చిన ఈ యొక్క దినమును మనము ప్రారంభించుకుందాం. ఈ దినము మన యొక్క వాక్య భాగము 102వ కీర్తన. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవియొగ్గుము. నేను మొరలిడినాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవున్నట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోవచ్చున్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మరచిపోవచ్చున్నాను. నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని ఉన్నవి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. పాడైన స్థలములలోని పడిలి కంటి వలెనున్నాను. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటరిగా నున్న పిచ్చుక వలెనున్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుతున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టియు నీవు ఆగ్రహమును బట్టియు బూడిదకు ఆహారముగా భుజించుచున్నాను. నీ కోపాగ్నిని బట్టియు నీ ఆగ్రహమును బట్టియు బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొని ఉన్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి. గడ్డి వలె నేను వాడి ఉన్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు. నీ నామస్మరణ తరతరములుండును. నీవు లేచి సియోనును కరుణించెదవు. దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాళ్ళు మీ సేవకులకు ప్రియములు. వారు దాని మంటిని కనికరించుదురు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమనకును భయపడెదరు. ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రములను ప్రకటించినట్లు చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించెననియు వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేశాను. నా దినములో కొద్ది పరిచెను. నేను ఇలాగూ మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములుండును. ఆది అందు నీవు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును. ఒకడు అంగవస్త్రమును తీసివేయునట్లు నీవు వాటిని తీసివేయుదువు. అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు. నీ సంవత్సరమునకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును ఈ యొక్క ఉదయకాలమందు మన యొక్క వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులరా, చదివినటువంటి ఈ యొక్క లేఖన భాగములో
102వ కీర్తనలో మనిషి యొక్క ఆయుష్ కాలమును గురించి, మనిషి యొక్క జీవితము దేవుని ఎదుట మనిషి యొక్క జీవన విధానం, జీవిత కాల పరిమాణమును గురించి చెప్పాడు. ఈ కీర్తనలో మనము ఆయా విషయాలు గమనిస్తూ ఉన్నాం. దేవుడు సదాకాలం జీవించేటువంటి వాడు. ఆయనకు జీవితం యొక్క ముగింపు, జీవితం యొక్క ప్రారంభం, ముగింపు, ఆది అంతము అనేటువంటిది లేనివాడైనటువంటి వాడు దేవుడు. కానీ మనిషికి ఆది అంతము అనేటువంటి ఒక లిమిట్ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ప్రియులారా, మనం ఎప్పుడైతే పరలోకమునకు వెళ్తామో, పరలోక రాజ్యమునకు హక్కుదారులం అవుతామో, అప్పటి నుండి క్రీస్తు వలె మనం కూడా యుగ యుగములు జీవించు వారమై ఉంటామని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలి అంటే ఆయన చెప్పిన విధానంలోనికి మనం నడుచుకొనవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. ఆయన చెప్పిన విషయాలను బట్టి మనం సంతోషపడుతూ ఆ విషయాలను మనం హృదయపూర్వకంగా అంగీకరించవలసిన వారిగా ఉంటూ ఉన్నామని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ కీర్తనలో మనం ఒక విషయాన్ని కూడా చూడగలుగుతాము. ఈ కీర్తనలో మొదట కీర్తనకారుడు హింసింపబడుతున్నట్లుగా, బాధింపబడుతున్నట్లుగా, నా శత్రువులు నన్ను గురించి నా పేరు చెప్పి నన్ను శపిస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నటువంటి మాటలను గురించి ఇక్కడ ఈ కీర్తనలో యెహోవా సన్నిధిని పెట్టిన మొర, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర అనే దాంతో ప్రారంభించాడే కానీ దావీదు పెట్టిన మొర అని కానీ దావీదు కీర్తన అని కానీ చెప్పలేదు. కనుక ఇది దావీదు కీర్తన కాదా అనే ఒక ఆలోచన ఉన్నది. అయినప్పటికీ ఇది దావీదు కీర్తన అని చెప్పడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దావీదు తన యొక్క శత్రువుల ద్వారా ఎన్నో అవమానాలను పొందాడు. తన యొక్క సొంత మనుషులే తన యొక్క శత్రువులుగా చెప్పబడ్డారు. దావీదు చనిపోవాలి అని సౌలు కోరుకున్నాడు. దావీదుకి అపకారం తలపెట్టాలి అని అనేక మంది అనుకున్నారు. కానీ దేవుని వాక్యము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆలోచన దావీదునకు సమీపంగా ఉంది గనక దావీదు ప్రార్థన చేసిన ప్రతిసారి, దావీదు మొరపెట్టిన ప్రతిసారి, దావీదు దేవుని నామాన్ని వేడుకున్న ప్రతిసారి దేవుడు దావీదు యొక్క మొర వింటూ ఆయనకు సమాధానం ఇస్తూ, ఆయా పరిస్థితుల్లో దేవుని యొక్క కృప చూపుతూ వచ్చినప్పుడు, ప్రియులరా, ఈ ఉదయకాలమందు మనం కూడా ప్రార్థన చేసినప్పుడు, మనం మొరపెట్టినప్పుడు, ప్రభువా నా దీన స్థితి ఇలా ఉన్నదని మనము యథార్థ హృదయంతో ప్రార్థించినప్పుడు ఆయన కూడా దావీదు వలె దావీదుని ఏ విధంగా అంగీకరించాడో మనలను కూడా అలానే అంగీకరించును. కనుక ప్రియులరా, ఈ ఉదయకాలము ప్రతిదినము ప్రతి ఉదయకాలమందు మన యొక్క మొర ఆయన యొక్క సన్నిధిని చేరినట్లుగా ఆత్మతో సత్యముతో ప్రార్థన చేస్తూ ఆయన యొక్క నామమును ఘనపరుస్తూ స్తుతిస్తూ కీర్తిస్తూ మనం ముందుకు రావాలి. అప్పుడే ఆయన యొక్క కృపను మనం చూడగలుగుతాం. దేవుడు తన యొక్క లేఖన భాగాన్ని మన యొక్క వెనుకల్లో ఈ ఉదయకాలమందు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా, మీ యొక్క మహా గొప్ప కృప చేత, దయచేత, ప్రేమ చేత మీరు మమ్మలను నేటి వరకు సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క ఉదయకాలమందు మీరు ఇచ్చినటువంటి లేఖన భాగము 102వ కీర్తనకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన యేసయ్య, కీర్తనకారుడు వేదనలో, బాధలో, తన యొక్క శత్రువుల యొక్క భయం వలన నాయన యేసయ్య ప్రభువా కృంగి వేసారినటువంటి అనుభవాలను పంచుకున్నాడు. అదే అనుభవాలను మా జీవితంలోనికి మేము అన్వయించుకుంటూ
దేవుని యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయన ఆది అంతము లేనివాడు అనే విషయాలు ఇవన్నీ గ్రహిస్తూ నువ్వేమైనా చేయగలిగినటువంటి దేవుడు అయి ఉన్నావయ్యా అని ప్రార్థన చేసినప్పుడు, ప్రభా మీరు మా మొర విని మా యొక్క శత్రువులను మా ఎదుట నాయనేసే ప్రభా, ఇదిగో తండ్రి మీరు ప్రభా నాయనేసే మరి వారితో కలిసి భోజనపు విందు చేయించేటువంటి ఒక అనుభవాన్ని, ఆయన శత్రువులను ప్రభా నాయనేసే మిత్రులుగా మార్చేటువంటి పరిస్థితిని, నాయనేసే ప్రభా నిన్ను హింసించేటువంటి వారిని ప్రభా నాయనేసే పారద్రోలినటువంటి విషయాలను చూచినట్లుగా మీరు చేసేటువంటి వారిగా ఉన్నారు ప్రభా నాయన. ఈ ఉదయకాలం ముందు కూడా అదే విషయాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘంలో ఈరోజు ఉదయకాలం ముందు జరిగే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభా నాయనేసే కూడిక రాణక్క చేస్తూ ఉన్నటువంటి కూడికను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి రాణక్క కుటుంబంలో ప్రభా నాయన మీరు చేసిన మేళ్ళను బట్టి నాయనేసే ప్రభా మరి చర్చిలో ప్రార్థన పెడుతూ ఉండగా మీ కృప చూపి ఆ కూడిక ఆదియంతో మీరు తోడే నడిపించమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బుధవారం కనుక సంఘంలో సాయంకాలం వేళ నాయనేసే ప్రభా బైబిల్ స్టడీ క్రమకూడిక ఉంటూ ఉండగా మీ కృప చూపండి. ఆ క్రమకూడికను విజయవంతం చేయండి. ఆయన దేవుని యొక్క వాక్యమును మేము జాగ్రత్తగా గ్రహించుటకు కృప చూపమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఉన్నాం. ఈ దినమంతా కూడా మీ దయగలిగినటువంటి హస్తాల కింద మీరు మమ్మల్ని దాచి కాచి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి మా యొక్క అవసరతల్లో సహాయకులై ఉండి మా రాకపోకల్లో తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని కోరుతూ ఉన్నాం. ప్రభా నాయన, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి సంఘ సహోదరులు వారి యొక్క కుటుంబాల్లో ఉండేటువంటి వారందరినీ జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పినటువంటి నాయనేసే ప్రభా మీ యొక్క మాటను జ్ఞాపకం తెచ్చుకుంటూ నన్ను స్వస్థపరిచేటువంటిది కూడా దేవుడే అని విశ్వసిస్తూ నాయనేసయ్య మీరు చేయబోయే గొప్ప కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రెగ్నెన్సీతోటి ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృప చూపండి నాయనేసయ్య ప్రభా. ఇంకనూ అనేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారందరినీ జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం. మీ కృప చూపి కాపుదల భద్రతనిచ్చి మీరే మమ్మల్ని నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ ఈ ఉదయకాలం మందు మీ యొక్క లేఖన భాగంలో మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా కూడా మీ యొక్క దైవమైనటువంటి హస్తాల కింద మేము దీవింపబడినట్లుగా నడిపింపబడినట్లుగా కృప చూపవలసిందిగా కోరుతూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను తన యొక్క కృప చేత కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.